నమస్కారం. మమ్మల్ని విజయవాడ తీసుకెళ్ళి రమేష్ గారి హాస్పిటల్లో మాది రూపాయి ఖర్చు లేకుండా అంత పెద్ద హాస్పిటల్లో చూపించారు. అక్కడికి వెళ్ళి చూపించుకున్న తర్వాత ఏమీ లేదని రిపోర్ట్లు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్. చల్లగుండాలా మేడం గారు, చల్లగుండాలా ఆమె చల్లగుండాలా, నిండా నువ్వేళ్ళు మా పేషెంట్ని చూడాలేమో. చల్లగా ఉండాలి డాక్టర్ గారు. రూపాయి ఖర్చు లేకుండా చూపించారు. లేకుండా మేము ఎప్పుడు విజయవాడ వెళ్ళలేదు ఇంత మట్టికి ఆసుపత్రి. మేడం గారి సెలవు వల్ల దయ వల్ల ఇవాళ చూసాం. డాక్టర్ గారుల చేత చూపించి 5 పైసలు మాది ఖర్చు లేకుండా మళ్ళీ తీసుకొచ్చి జనాలు విడిచిపెట్టింది. బంగారపల్లి నిండా 100 ఏళ్ళు ఉండాలి. చల్లగా బిడ్డలు చల్లగా ఉండాలి. ఆమె ఎంత గొప్ప మనసు కాకపోతే హాస్పిటల్లో మాకేమో ఎటు ఉంటుందో కూడా తెలియదు. అటువంటి హాస్పిటల్లో తీసుకెళ్ళి మేడం గారు చూపించారంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు అందుట్లో కూడా ఏ రిపోర్టు లేదని తెలిసేటప్పటికి మేడం గారికి చేతులు ఇచ్చి దండం పెట్టాలి. చల్లగా ఉండాలి. వల్ల నలుగురికి మంచి రిపోర్ట్లు వచ్చినాయి. దేవుడి దయ వల్ల, ఆమె చల్లగా దయ వల్ల, భగవంతుడి దయ వల్ల ఆమె నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. వాళ్ళ బిడ్డలు చల్లగా ఉండాలి. మాకు చక్కగా జరిగింది వచ్చినందుకు. ఎంత గొప్ప మనసు మేడం గారు. ఆ మంచి మనసు మూలాన్ని మాకు ఇట్లా జరిగింది. అదే మేము వెళ్ళాలంటే వెళ్ళగలిగే వాళ్ళం. అంత పెద్ద హాస్పిటల్కి అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళలేము. మేడం గారి దయ వల్ల వెళ్ళగలిగాము. సంతోషంగా వచ్చింది. 104 సార్లు ఫోన్ చేసి రండి అమ్మ అని చెప్పి పంపించింది. రూపాయి ఖర్చు లేకుండా. తల్లి ఆమె మాకిట. శ్రీనివాస్ గారు అసలు ఏం జరిగింది చెప్పండి స్టార్టింగ్ నుంచి. శారదా D3 చారిటబుల్ ట్రస్ట్, ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి చాలా 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 ధన్యవాదాలు సార్. మేడం గారికి నేను వాళ్ళ కొద్దిగా ఇప్పుడు ఇంటికాడ వచ్చి మళ్ళా ఇట్లా ఊపిరి పీల్చుకుంటే ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే వారి దయ్యానండి. నాకు నా కోసమే వాళ్ళు ఈ ట్రస్ట్ పెట్టారు నాన్ను కాపాడటానికి అన్నట్టుగా వాళ్ళు వచ్చి నేను శ్రీనివాస్ గారికి ఫోన్ చేశానండి. శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే ఎమ్మటే నాకు అంబులెన్స్ పంపించేసి వాళ్ళ స్టాఫ్ అందరూ వచ్చి ఈసీజీ మిషన్ తో వాటితో అందరితో వచ్చి మేడం గారు దూరంగా ఉన్నా కానీ వారు ఇమ్మీడియట్లీగా రమేష్ హాస్పిటల్లో లైన్ లో తీసుకొని మెడికేషన్ ఇవ్వటం కానీ, నాకు సర్వీస్ చేయటం కానీ, ఇన్ టైంకి నన్ను క్యారీ చేసుకొని అర్జెంటుగా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇంజక్షన్ చేయించుకొని అక్కడ నన్ను వేరే హాస్పిటల్కి సంగం డైరీ దగ్గర ఉన్న టీవీసీకి కానీ అక్కడ చేర్చడంలో నాకు ఎంతో సహకారం అందించారండి. నేను 2 అవర్స్లోనే ఇదంతా మ్యాటర్ జరిగింది, డిలే కాకుండా. టైం ఫ్యాక్టర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి విషయంలో. అలాంటివి ఏది మెడికల్ గా ఉన్నా కానీ నేను నా నెగ్లిజెన్స్ వల్ల ఎంతో మంది ఇట్లానే నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ టయానికి బీపీ టాబ్లెట్లు వేసుకోకుండా, షుగర్ చూసుకోకుండా, బీపీ చూసుకోకుండా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ నా లాంటి వాళ్ళు ఎంతో నేను ఇచ్చే ఒక మెడికల్ పర్సన్ గా నేను ఇచ్చే విషయం ఏంటంటే నెగ్లిజెన్స్ అనేది మొన్న ఇబ్బంది పడుతుంది. అట్లాంటి నెగ్లిజెన్స్ వాళ్ళకి ఎంతో సర్వీస్ చేయడానికి ఇట్లాంటి వాళ్ళందరూ తెలియక ప్రాణాలు కోల్పోతున్నారని మేడం గారు ట్రస్ట్ పెట్టడం అనేది ఎంతో 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 ముదాహం అండి. మేడం గారు 10 కాలాల పాటు బాగుండాలని అందరూ దీవెనలతో ఆమె ఇంకా మంచి 10 మందికి సేవ చేయాలని కోరుకున్నానండి. వాళ్ళు నేను ఇవాళ బతికున్నానంటే ఇట్లా మాత్రం మేడం గారు దయ్యానండి. ఆ మేడం గారు తీసుకున్న ఆ ట్రస్ట్ చర్య వల్ల నేను ఇవాళ బతికి ఉండి మాట్లాడగలుగుతున్నాను. ఇన్ టైంకి నాకు ఇమ్మీడియట్గా సర్వీస్ అందిందండి. నాకే ఇట్లా అంతే మామూలు సామాన్లకి ఇంకెంత బాగా చేస్తారు అనేది ఇంకెంతో చాలా చాలా సంతోషం అండి. ఒక సర్వీస్ సొసైటీగా మేడం గారు చేస్తున్న అన్ని సేవలు, వారు చేసిన కోవిడ్ మూమెంట్ లో కూడా ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు. మేము వినున్నాము, వారు ప్రత్యక్షంగా కొన్ని చూస్తున్నాం కాబట్టి చెప్తున్నానండి. ఆ మేడం గారికి ఆ శివ పరమాత్మ ఇంకా ఇంకా తోడ్పాటు ఇవ్వాలని, ఆమెకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఎంతో మంది ప్రాణాలని ఇలానే ఆ శివయ్య మేడం గారి ద్వారానే చేస్తున్నాడని నేను అనుకుంటున్నానండి. శ్రీనివాస్ గారు, మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పండి. ఇది కోటేశ్వరం అండి నా పేరు. ఉచితంగా శారదా హాస్పిటల్ పెట్టారండి.
పెడితే షుగర్ బేబీ చూపించుకుందామని ఊళ్ళో వెళ్ళారండి. వెళ్తే ఆ గుండెకి కూడా సంబంధించి చూశారండి. చూస్తే గుండెల్లో ఏదో తేడా ఉందని పెద్ద పచ్చలు కూడా చేస్తామన్నారండి. చేశారండి. చేశాక నాకు భయపడి ఏడ్చానండి. ఏడితే మా అల్లుడు వాళ్ళు విజయవాడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి చూపించారండి. టెంట్ వేయాలని అన్నారు. ఆడ వేయించారు. శారదా అమ్మగారి మూలనే నేను బయటపడ్డాను. అమ్మగారు చెబితేనే నాకు తెలిసిందండి. ఆమెకి వందనాలండి. నమస్కారం అమ్మ. మాకు పెదరావూరు. ఈవెన్ కూడా పెదరావూరేనా. ఈమె పేరు కామన్ సుశీల. ఆమె మనము ఇక్కడ ఉచిత వైద్యం పెట్టారు కదమ్మా. మీరు పెట్టిన దాన్ని మేమందరం ఉపయోగించుకుంటున్నామమ్మా. ఆమె కూడా అలాగే ఉపయోగించుకుంటాను. బీపీ షుగర్ ఉంచుకుంది. ఈసీజీ చేయించుకుందమ్మా. ఇక్కడ కొంచెం ఫాల్ట్ ఉందని మీరే చెప్పారు. మీరు చెప్పిన తర్వాత విజయవాడ తీసుకెళ్లారు. ఫ్రీగా తీసుకెళ్లారమ్మా మమ్మల్ని. ఖర్చులు ఏమి లేకుండా తీసుకెళ్ళి అక్కడ పరీక్షలు చేయించారు. కొంచెం ఫాల్ట్ ఉందని చెప్పారు. మళ్ళీ ఈ రోజు కూడాను మీ దయ వలన మళ్ళీ గుంటూరు తీసుకెళ్తున్నారమ్మా. అది ఉచితంగా చేయిస్తామని చెప్పారు. కానీ మేము పేదవాళ్ళము మీ సహాయంతో బతకగలుగుతున్నామనే ఆలోచనలో ఉండగలిగాము. అంతా మీ దయమ్మ. పేరు సరాకృష్ణ అండి, తెనాలండి. నాకు ఒక నెల నుంచి బ్యాక్ పెయిన్ బాగా ఇబ్బందిగా ఉందండి. ముందుకి ఉండే పరిస్థితులు ఉండేది కాదు. అటువంటి డాక్టర్ శారద గారిని పెదరావులో ఫిజియోథెరపీ కేంద్రం పెట్టారని చెప్పి నేను 10 రోజులు ట్రీట్మెంట్కి వస్తున్నానండి. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది. నాకు కూడా కొద్దిగా రికవర్ అయ్యిందండి. ఇప్పుడు ఫ్రీగా తిరగలుగుతున్నాను. ఎట్లాగే శారద గారికి ఈ పల్లె ప్రాంత ప్రజలకి ఇది చాలా ఉపయోగంగా ఉందండి. పెదరావులో పెట్టడం ఇటువంటి కార్యక్రమాలు శారద గారు ఇంకెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు. నా పేరు సరాకృష్ణ అండి, తెనాలండి. నాకు ఒక నెల నుంచి బ్యాక్ పెయిన్ బాగా ఇబ్బందిగా ఉందండి. ముందుకి ఉండే శ్రీదేవి. నా చెయ్యి పడి నేను 2 సార్లు ఆపరేషన్ అయ్యింది. దగ్గర 2 సార్లు ఆపరేషన్ అయితే తర్వాత చెయ్యి పని చేయడానికి వీలు కుదరలేదు. ఆపరేషన్ అయినాక ఇక్కడ పెదరావూరులో శారద గారు ఉచితంగా ఫిజియోథెరపీ పెట్టారని తెలిసి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నాకు చెయ్యి బాగా పనిచేస్తుంది. అన్నం తినడానికి కానీ ఇంట్లో పని చేసుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా వచ్చి 15 రోజులైంది. అంత బాగుంది. ఇట్లా పల్లెటూరులో ఫిజియోథెరపీ పెట్టినందుకు శారదా మేడం గారికి ధన్యవాదాలు. మీ పేరేంటండి? ఏ ఊరు?
పేదరావురేనా? నీకు ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? 3 నెలలు. సార్తో చెప్పు, మీ బాధ ఏంటో చెప్పండి సార్తో. కాళ్ళు చేయి. గట్టి పట్టుకోండి. ఇంకా ఇంకా ఇలా ఇలా అనండి. అన్నం తింటున్నారా? అనండి, ఇలా అనండి ఒకసారి. మామూలుగా ఇక్కడ ప్లేట్ ఉందనుకొని తీసి పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటారు అలా అనుకోండి ఒకసారి. ఈ కాళ్ళు లేపండి, ముడవండి. లేపండి, ముడవండి. వాకింగ్ చేస్తున్నారా? చేయండి, మీకు వచ్చింది. మీరు ఇక్కడికి వస్తారా? వీళ్ళకి మెయిన్ ఇవన్నీ ఓకే, చేయగలిగితే చేయండి. లేదంటే మీరు చేసేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మొబిలైజేషన్స్ అన్నమాట మొత్తం. ఇప్పుడు సింగర్ ఉంది కానివ్వండి, ఇలా ఫస్ట్ ఇది అది కలిపింది, అయిపోయింది. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది, ఈ జాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పట్టుకొని ఈ జాయింట్, నెక్స్ట్ ఈ జాయింట్. ఓకేనా? మళ్ళీ మొబిలైజేషన్. నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటాము. మిషన్ ఉండేది లేదనుకుంటాను హాస్పిటల్లో ఉన్నట్టు. అట్లా మీరు దీన్ని లాక్ చేయడం, ఇలా ఇలా ఆన్తో కూడా అనిపించడం. అనండి, లోపల వైపు కానండి, ఇట్లా బయటికి తెరవండి. వెరీ గుడ్. మళ్ళీ పొడవండి. పొడుగుండి. నెక్స్ట్ ఒక నిమిషం ఫ్రీగా వదిలేయండి, కిందకు వదిలేయండి. నెక్స్ట్ కాలు ఫింగర్స్ కూడా పుడుతున్నప్పుడు అలా వాడతాం. దాన్ని నొక్కేయండి. అది నొక్కుతున్నారు. హ్యాండ్స్ కూడా అది చేస్తున్నారు, అవన్నీ చేస్తారు, బాల్స్ చేస్తున్నారు. తీసుకెళ్ళమ్మా. మామూలుగా వచ్చి చేసినా సరే మీకు ఎవరన్నా వచ్చి చేయించినా అదే జరిగేది. నొక్కండి. ఓకే ఓకే చేయండి. చేస్తే ఈసారి వారం కొద్దిగా ఫ్రీ చేసేది ఉంటుంది. ఒక అరగంట పైన పట్టిద్ది. అది నేను చేస్తా, సరేనా? పర్లా, మీకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి రెడీగా, మంచిగా చేసుకోవచ్చు. మీకు అయితే మైల్డ్గానే ఉంది, ప్లస్ మీరు రిజల్ట్ ఉంది, కనపడుతుంది. వాకింగ్ చేసుకోండి, ఇవన్నీ చేయండి, కన్ఫామ్గా వచ్చేసింది. మీరు దాని గురించి దిగులు పడాల్సిన పని లేదు. నా పేరు తల్లి సీతారామయ్య, హైదరాబాద్ గ్రామం. 4 నెలలు అయింది పచ్చివాతం వచ్చి. 4 నెలల క్రితం టీకాట్లు చేయించుకున్నాను, అంత ఇదిగా తగ్గలేదు. ఈ శారదా మేడం గారు పెట్టారని తెలిసి ఈ హైదరాబాద్ గ్రామంలో ఇక్కడికి వచ్చి సరి చేసుకుంటున్నాను. అన్నీ శుభ్రంగా వచ్చినాయి. ఇక్కడ అన్నం తినడానికి చెయ్యి కూడా వచ్చింది, కొద్దిగా పర్లేదు. ఇక్కడ శుభ్రంగా శారదా మేడం గారికి ధన్యవాదాలు. హైదరాబాద్లో ఫిజియోథెరపీ పెట్టినందుకు చాలా ధన్యవాదాలు శారదా మేడంకి.